పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రతిరోజులాగే ప్రవచనానికి ప్రారంభంలో ఒకసారి ఈ స్తోత్ర పాఠాన్ని అందరం కలిసి చదువుతాం. చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం చారుస్మేరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చెంచత్యం పకనాసికాగ్రవిలసన్ ముక్తామణిరంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కస్తూరీ తిలకాంచితేందువిలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ ఖదిరామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంభోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్ఠితాం షట్చక్రాంచిత పాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం గానాసక్తమనోజ్ఞయౌవనలసత్ గంధర్వకన్యావృతాం దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం సేవాయాత సమస్తదేవవనితా సీమంతభూషాన్వితాం భావోల్లాసవసీకృతప్రియతమాం భండాసురచ్ఛీదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం
శ్రీమాతరం భావయే. ధన్యాం సోమవిభావనీయచరితాం ధరాధరశ్యామలాం మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమగర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. లూలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ విషయం గురించి అమ్మవారు నిన్న పలికించినంత మేర పలికి ఉన్నాను. రాజన్ మత్తమరాళమందగమనాం అంటారు ఇవాళ. అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంలో కీర్తిస్తూ వ్యాస భగవానుడు ఒక నామంతో సంబోధిస్తాడు, మరాళి మందగమన అని. ఆ తల్లి యొక్క నడక అంత మెల్లగా ఉంటుందిట. ముత్తుస్వామి దీక్షితారు వారు కామాక్షి పరదేవత మీద కీర్తన చేస్తూ కుంజరగమని అంటారు. ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరాళి మందగమన, చాలా మెల్లనైనటువంటి నడక నడుస్తూ ఉంటుంది. ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు. ఆమె నడిచేటప్పుడు ఉద్వేగం ఉండదు అంటే అది ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా నడుస్తూ ఉంటుంది. అది విశేషం. కాకపోతే అది ఆమెకి సంబంధించినటువంటి కీర్తన అవుతుంది. అది సాధనలో మనకెలా పనికొస్తుంది అంటే అమ్మవారి యొక్క నడక ఒక్కసారి మనసులో భావన చేసినంత మాత్రం చేత శనీశ్చర గ్రహం వలన కలిగేటటువంటి దోషములు ఉంటే ఉపశాంతి పొందుతాయి. అది మూకపంచశతిలో మూకశంకరులు ఆవిష్కరించినటువంటి ఒక పరమాద్భుతమైన రహస్యం. అమ్మవారు ఇప్పటికీ కాంచీపురం అఖిలాండీశ్వరి క్షేత్రం, అప్పుక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలోనూ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఆమె కదులుతూ ఉంటుంది. అలాగే శ్రీశైల క్షేత్రంలో కూడా ఎక్కువగా కన్యారూపంలో తిరుగుతూ ఉంటుంది. సరే, భ్రమణనాదం వినపడుతూనే ఉంటుంది, భ్రామరిగా తిరుగుతూ ఉంటుంది. ఆమె శక్తి, కానీ అలాగని ఆమె నడక యందు ఉద్వేగం ఉండదు. అందుకే దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో అని మూకశంకరులు అమ్మవారి మీద స్తోత్రం చేస్తూ కొన్ని రహస్యాలు చెప్పారు.
జాతక చక్రంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం యొక్క ఉద్ధతి చేత మనిషి దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు, సుఖమును కూడా పొందుతూ ఉంటాడు. అది గ్రహ సంచారము చేత కలిగేటటువంటి లక్షణం. అయితే ఇలా గ్రహ సంచారము చేత సుఖదుఖములు కలగడానికి కారణం యథార్థమునకు గతంలో చేసినటువంటి పాపపుణ్యం. ఆ పాపపుణ్యముల యొక్క ఫలితమును సుఖదుఖములుగా ఇవ్వడం కొరకు పరమేశ్వరుడు శాసకుడై గ్రహములను అలా నడుపుతూ ఉంటాడు. అలా నడిపినప్పుడు ఆ గ్రహములు శాంతి పొందాలి అంటే దానికి ఏదో దానమని, జపమని, హోమమని అనేకమైనటువంటి పరిష్కారములు సూచింపబడతాయి. కానీ అన్ని గ్రహములకు సంబంధించి కూడా ఉపశాంతి పొందడానికి చాలా తేలిక మార్గంగా మూకశంకరులు ఒక అద్భుతమైన విషయాన్ని మూక పంచశతిలో చెప్పారు. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరైనా కామకోటి పీఠానికి వెడితే వాళ్ళు పండితులైనా లేదా సన్యాసం కోరుకున్న వాళ్ళైనా ఏదైనా మేము చదువుకుంటాం అన్నవాళ్ళైనా మూక పంచశతి చదవండి అంటుండేవారు. అందులో ఆయన ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. మూక పంచశతిలో ఉన్నటువంటి 500 శ్లోకములు 500 మహామంత్రముల కిందే పరిగణింపబడతాయి. అందుకే మూక పంచశతిలో ఉండేటటువంటి శ్లోకములను పలకడమే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప జరిగే విశేషం కాదు అంటూ ఉంటారు. దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్తంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమఃకేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అంటారు. 9 గ్రహములను అమ్మవారి యొక్క శరీరంలోకి న్యాసం చేసి చూపించారు. అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేస్తే, ఎలా ధ్యానం చేస్తే ఏ గ్రహం శాంతి పొందుతుందో చెప్పారు. ఇది మహాపురుషులైనటువంటి వారు చేసినటువంటి పరమాద్భుతమైన ప్రయోగాలు. మన జాతి గర్వించదగ్గ మహాపురుషులు వాళ్ళందరూ. ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క శిష్యుడికి ఒకానొకప్పుడు శూలవ్యాధి వచ్చింది. వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వ్యాధి పోలేదు. దీక్షితారు వారికి జ్యోతిష శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. వారు తన శిష్యుడి జాతకాన్ని వేసి, నీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగా తగ్గి ఉన్నది, అందుకే వైద్యుల యొక్క పరిశ్రమ వలన కూడా నీకు తగ్గట్లేదు. వైద్యుడు నారాయణ స్వరూపం, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. వాళ్ళ యొక్క పరిశ్రమ కూడా నిన్ను అనుగ్రహించలేకపోతోంది అంటే దానికి కారణం గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రబలంగా లోపించింది. నీకు మళ్ళీ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని కట్టపెట్టడం కోసమని నేను ఒక కీర్తన రచన చేసి నీకు ఉపదేశం చేస్తాను, దీన్ని ప్రతిరోజు నువ్వు పాడుకో అని చెప్పి బృహస్పతే తారాపతే అని ఒక కీర్తన రచించాడు. ఆ కీర్తన ప్రతిరోజు ఆ శిష్యుడు పాడుకునేవాడు. పాడుకున్న కారణం చేత అతనికి శూలవ్యాధి తగ్గిపోయింది. గ్రహముల యందు ఒక విచిత్రమైన విశేషాన్ని చెప్తారు. గ్రహ బలం తగ్గినప్పుడు కొన్ని ప్రక్రియల ద్వారా ఆ గ్రహము యొక్క బలాన్ని పెంచుకుంటారు. సాధుగ్రహాలై మన యందు అనుగ్రహమును వర్షించవలసినవైతే వాటిని నిరంతరం మళ్ళీ శక్తిని పొందేటట్టుగా చేసుకుంటారు. అలా శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన స్తోత్రములలో ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ అందరికీ ఉండాలి. పైగా గురువు గారి అనుగ్రహం నాకు వద్దనేవాడు ఎవరుంటాడు? అందుకు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది జాతకంలో. అలాగే మూకశంకరులు ఈ శ్లోకాన్ని ఇస్తూ ఒక గొప్ప మాట అన్నారు. దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమఃకేతుర్మాత తవ చరణ పద్మో విలసితే విజయతే అన్నారు. అమ్మవారి పాదముల వంక ధ్యానంలో చూసి ఆమె మంజీర ధ్వనులు వినపడుతుండగా ఆవిడ మెల్లగా నడుస్తున్నది అని భావన చేసి, ఆవిడ నడకలను భావన చేసిన వాడు ఎవరు ఉంటాడో ఆ నడకని భావన చేసిన వాడికి శనీశ్చర గ్రహం ఒకవేళ ఏలినాటి శని దోషంలో ఉన్నా కూడా
ఆ నడకని భావన చేసినంత మాత్రం చేత ఆ శనిగ్రహ దోషము ఉపశమిస్తుంది అని ఆయన ప్రతిపాదన చేశారు. ఎందుకని అంటే శనైహి శనైహి చరహ శనైశ్చరహ. మందుడు అని పేరు, మందపల్లి అని మనకు ఒక క్షేత్రం. అక్కడ శనైశ్చరుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. శనైశ్చరుడు అక్కడ ఉండి అభిషేకం పొందడు, ఆయన చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం ఉంటుంది. దానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. పరమ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం. అటువంటి శనైశ్చర గ్రహం మనని అనుగ్రహించాలి అంటే అమ్మవారి యొక్క నడకని మనసులో భావన రోజు ఒకసారి చెయ్యమన్నారు. ఒకవేళ అలా నీకు భావన చెయ్యడానికి మనసు నిలబట్టలేదనుకుంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకోమన్నారు. గతౌ మందు గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతః నవచరణ పద్మో విజయతే. ముత్తుస్వామి దీక్షితారు వారికి శిష్యుడు అనుగ్రహింపబడవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన గురుగ్రహం మీద బృహస్పతే తారాపతే అన్న కీర్తన వ్రాసిన తరువాత ఇలా లోకాన్ని మీరు అనుగ్రహించవలసి ఉంటుంది, ఒక్క గురుగ్రహం మీద కాదు 9 గ్రహాల మీద రాయమంటే మహానుభావుడు దీక్షితారు వారు 9 గ్రహాల మీద కీర్తనలు చేశారు. అలాగే 9 గ్రహాలని అమ్మవారిలోకి న్యాసం చేసి చూపించారు మూకశంకరు. గతౌ మందు, ఆమె నడక చాలా మెల్లగా ఉంటుంది. అన్ని గ్రహాల్లోకి శనైశ్చర గ్రహం మెల్లిగా నడుస్తుంది. అందుకే శనైహి శనైహి చరహ శనైశ్చరహ, మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనైశ్చరుడు అని పేరు. అటువంటి నడకలు ఏవి ఉన్నాయో ఆ నడక చాలా మెల్లగా ఉంటుంది. అయితే ఏమండి ఉద్వేగం ఉండవలసిన అవసరం ఆవిడకు ఉండదు కాబట్టి, ఆవిడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మెల్లగా నడిచింది, బాగుంది. కానీ మరి రాక్షస సంహారం చేసిందిగా, అనేక అవతారములను స్వీకరించిందిగా, అప్పుడు కూడా అలాగే మెల్లమెల్లగానే నడుస్తుందా? యుద్ధం చేస్తున్నప్పుడు కొంచెం తొందరగా నడవడం, అడుగులు వడివడిగా వేయడం అలా ఏముండదా? అంటే తత్వతః చెప్పవలసి వచ్చినప్పుడు మరాళి మందగమన, ఆమె మెల్లగా నడుస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి నీకు ఆమె బయట లభ్యమయ్యే అవకాశం బహు తక్కువ. ఆమె యొక్క ఆరాధన చెయ్యాలి అంటే అంతర్ముఖత్వము ఎవరికి అలవాటు పడుతుందో వాడికి మాత్రమే ఆమె చిక్కుతుంది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చూడడం ఎందుకు అంటే ఆ ఉత్సవాన్ని, ఆ సేవని, ఆ పూజని లోపల పట్టుకోవడానికి. కన్నులు మూసుకుని లోపల ఉపాసన చేసినప్పుడు ఆమె లభ్యమవుతుంది. ఈ లోపల దొరుకుతుంది తప్ప నిజానికి ఆమె బయట దొరికేది కాదు. బయట ఎక్కడో ఆవిడ్ని పట్టుకోవడం సాధ్యం కాదు. మరి మెల్లగా నడిచేటటువంటి అమ్మ యొక్క నడక ఎక్కడ కనపడుతుంది అంటే నిజానికి ఇక్కడ కనపడుతుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉపాసన చేసి 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 పడిపోయారు. అన్నం కూడా తినలేదు. మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన అంత దారిద్ర్యాన్ని కూడా అనుభవించారు. ఒకరిని అడగలేదు. పడిపోతే అమ్మవారే వచ్చి శాస్త్రి అని తలెత్తి తొడ మీద పెట్టుకుని పాయసాన్నం పెట్టింది. ఆ తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన దేవీ నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పం చేసేవారు. ఇంట్లో పావుషేరు బియ్యం ఉండేవి. ఇలా అమ్మవారికి నమస్కారం పెట్టేవారు. మహాలయ పక్షంలో అమావాస్య తిథి నాడు నమస్కారం పెట్టేవారు. ఆయన మరునాడు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారి లేచేటప్పటికీ ఎదురుగుండా రైస్ మిల్ నుంచి కబురు వచ్చేది. నిన్న రాత్రి ఎక్కడి నుంచో బళ్ళు వచ్చాయి, శాస్త్రి గారు ఇల్లు వెతుక్కుని రావడం ఆలస్యమైంది, ఎవరో అమ్మవారి ఉత్సవాల కోసమని చెప్పి బెల్లం దిమ్మలు, కందులు, మినువులు, బియ్యం ఇవన్నీ పంపించారు. ఆయన్ని ఇప్పుడు నిద్ర లేపడం ఎందుకు, మీకు ఎలాగో తెలివిగా ఉన్నారు కదా, ఇక్కడ దింపేస్తాను, రేపు పొద్దున్న ఇచ్చేయండి అని దింపేశారు. శాస్త్రి గారు తీసుకెళ్ళండి అనేవారు. అమ్మవారి ఉత్సవానికి కావలసినవన్నీ వచ్చేసి అమ్మవారి ఉత్సవానికి వచ్చినటువంటివి విజయదశమి నాడు ఆయన ఏం చేసేవారంటే ఏమైనా మిగిలిపోతే అవన్నీ కూడా పిండి వంటలు వండించేసి వచ్చిన వాళ్ళకి అందరికీ పెట్టేసి, ఇంకా మిగిలిపోతే అమ్మ ఉత్సవానికి ఇచ్చింది తప్ప మిగల్చుకు నీ తినడానికి కాదు అని రహదారి మీద వెళ్ళిపోతున్నటువంటి వాహనాలు ఆపి అందులోకి భక్తుల్ని ఎక్కించి ప్రసాదం పంచిపెట్టేసేవారు. విజయదశమి సాయంకాలానికి వచ్చిన డబ్బు పదార్థాలు అయిపోవాలి. ఏకాదశి నాటికి మళ్ళీ మామూలు. అంటే ఆయనకి అమ్మవారు ఇస్తుంది, ఆయన తినడానికి కావలసినంత.
ఆ ఉపాసన బలం ఎలా ఉండేదంటే, నేను ఆ చందోలు వెళ్ళి చూశా. నాతో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కూడా. వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ గారు కూడా నాతో వచ్చారప్పుడు. ఆయన ఓ మడత కుర్చీలో పడుకుని ఉండేవారు. పడుకుని ఉంటే ఒక స్త్రీ ఆయన్ని చూడడానికి వచ్చింది. వచ్చి శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది. నేనే శాస్త్రిని అన్నారు. ఏమిటమ్మా అలా మాట్లాడతారు? శాస్త్రి గారు మగ ఆయన కదా, మీరు ఆడవారు కదా, శాస్త్రి గారిని అడుగుతున్నానమ్మా. నీకు బుద్ధుందా? నేనే శాస్త్రిని అన్నారు ఆయన. మళ్ళీ అలా అంటారు ఏంటమ్మా, శాస్త్రి గారు ఉంటే చెప్పండి, దర్శనం చేసుకుంటారు. నేను శాస్త్రిని అని లేచి నిలబడ్డారు. ఆవిడ ఉలిక్కి పడింది. అప్పుడు శాస్త్రి గారిలా కనపడ్డారు. ఆయన చాలా మందికి స్త్రీలా కనపడేవారు. ఆ ఉపాసన బలం. చిట్ట చివర ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళి చితి మీద పెడితే అమ్మవారు లేచింది ఆయన శరీరం నుంచి. అంత మంత్రపూతం అయిపోయింది శరీరం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ రోజుల్లో ఒక మాట అనేవారు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, కంచి దాకా? అక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారుగా అంటూ ఉండేవారు. ఆయన ఉన్న చోట అమ్మవారు తిరుగుతుండేది. ఆయన పడుకుంటే గడప మీద కూర్చునేది. అనేక పర్యాయాలు అమ్మవారితో హాస్యమాడి వ్యాసుణ్ణి పిలిచి చెప్తాననేవారు. ఆయన అలా రాసిన పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికీ. పలికింది తల్లి. ఎలా అంటే లోపల ఉపాసన, లోపలి ఉపాసన మరాళి మందగమన అని అనడానికి కారణం ఏమిటంటే, రాజన్ మత్తమరాళ మందగమనాం అనడానికి కారణం హంస నడక కలిగినది అని. హంస అంటే నిజంగా పక్షి ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి, కొన్ని పౌరాణిక పక్షులు అంటారు, చకోరము ఇటువంటివి. ఆ హంస ఎక్కడుంది అంటే, ఇదిగోనండి ఇక్కడ ఉంది అని చూపించిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు. హంస అన్న మాటకు అర్థం ఏమిటంటే, నిజానికి హకారము శివశక్తి, సకారము శక్తి. శక్తి అంటే అమ్మవారు, హకారము శివశక్తి. హకార సకారముల మధ్యలో బిందు స్వరూపం కలిసిందనుకోండి హంస, అది కదులుతూ ఉంటుంది. ఆ హంస ఎక్కడ కదులుతుందంటే షట్చక్రముల యందు కదులుతూ ఉంటుంది. అది యోగరహస్యం. సరే, అదే ఒక పరిస్థితిలో చెప్పినప్పుడు బిందునాద కళా విధానేన అన్న మాట వాడుతూ ఉంటారు దానికి. ఆ తల్లి కదులుతుంది. ఆమె ఆయా చక్రముల యందు కదిలినప్పుడు జీవుడు ఒక్కొక్క స్థితిని పొందుతూ ఉంటాడు. అది హంస. అందుకే మీరు చూడండి, ఈ హ ఈ స ఈ రెండింటినీ కలిపి అమ్మవారిని అయ్యవారిని సంయోగంగా ప్రతిపాదన చేస్తారు. అందుకే సూక్తం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీ సూక్తం అంటే అమ్మవారి పరంగా ఉన్నది హిరణ్యవర్ణాం హరిణీం అని మొదలవుతుంది హకారంతో. అయ్యవారి మీది సహస్రశీర్షా పురుష అని మొదలవుతుంది. ఈ హకార సకారముల మధ్యలో బిందుస్వరూపం ఉంటుంది. అప్పుడు హంస. ఈ హంస మరాళీ మందగమన, మెల్లగా నడుస్తుంది. దీని అర్థం ఏమిటంటే, యథార్థమునకు ఉపాసనలో దాని అర్థం ఏమి అంటే, నువ్వు ఎంత ఉద్వేగంగా ఉండి చేస్తుంటావో అంతగా ఆమె నీకు పట్టుపడకుండా ఉంటుంది. కామము క్రోధము ఈ రెండు అక్క చెల్లెళ్ళు. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. రాగమున్న చోట క్రోధం ఉంటుంది, క్రోధమున్న చోట రాగం ఉంటుంది. ఈ రెండూ పాశములే. అయితే ఈ రెండు ఎక్కడుంటాయో అక్కడ ఉద్వేగం ఉంటుంది. ఎక్కడ ఉద్వేగం ఉన్నదో అక్కడ ఊపిరి ఎందు చురుకుతనం ఉంటుంది. చాలా వేగంగా ఊపిరి తీసి చాలా వేగంగా ఊపిరి వదిలిపెడతారు. ఎంత వేగంగా ఊపిరి తీసి ఎంత వేగంగా ఊపిరి వదిలిపెడుతున్నాడో ఉపాసనకి అంత దూరంగా ఉన్నాడని గుర్తు. ఆసనం అంటే కూర్చోవడం, ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చునుట అన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు మనసుతో ఎంత పట్టుకుంటున్నావు, ఆమె కదలికలను ఎంత పట్టుకుంటున్నావు. ఆమె కదలికని పట్టుకున్నది నిజం అనుకోండి, మీకు పూజ యందు అన్ని ఉపచారములు జరగవు. యథార్థానికి ఏదో ఒక్క ఉపచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే, రోమాంచితమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ రెండు చేతులు ఇలా చాపి అలా ఉండిపోతాడు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. కదా కాళీమాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా అంటూను.
కథా దత్తే వాణి ముఖకమలతాంబూలరసతాం అంటారు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. అన్నప్పుడు ఏదో తామలపాకుతో ఇలా నీళ్లు తీసి ఇలా ఒకసారి అనేస్తాం. అది ఊపిరి వేగంగా ఉంది, పట్టుకోలేకపోయాడని గుర్తు. ఉపాసన అంటే నిజానికి అలా అమ్మవారి పాదాలు కడగాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆమె రాజాధిరాజేశ్వరి అయినటువంటి తల్లి కాబట్టి ఆవిడ నిజానికి 2 పాదములు కింద పెట్టి కూర్చోదు. ఆవిడ ఒక పాదాన్ని పాదపీఠం మీద పెట్టి ఒక పాదాన్ని ఎత్తి 2వ తల మీద వేసి కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు నిజానికి పాదములు కడగాలని మీరు అనుకున్నారనుకోండి, ఆమె అనుమతి ఇచ్చి 2వ పాదం కిందకి దింపాలి. అందుకే ఏకన్యంచనతి క్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంభముదురం ముగ్ధం ముఖం బిభ్రతి. అమ్మా, నా కోసం 2వ కాలు కూడా విడిచిపెట్టమ్మా అంటే ఆ తల్లి ప్రేమతో 2వ కాలు తీసి కిందకి దింపుతున్నప్పుడు ఆ కాలుకున్న మంజీరముల సవ్వడి వినపడుతుంది. అది ఎవడు వినగలడో, ఎవడు అలా పూజ చెయ్యగలడో వాడికి వినపడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా పూజ చూసే ప్రయత్నం చేయకండి అంటారు. ఎందుకంటే నిజంగా పూజ చేసేటటువంటి దక్షత ఉన్నవాడి పూజ చూశారనుకోండి, అది ఒక పిచ్చివాడి పూజలో ఉంటుంది. ఆయన పూజ రాదనమాట అండి. ఇన్నాళ్ళు మనం ఏదో ఆయన పెద్ద పూజా దురంధరుడు అనుకున్నాం. నిజంగా ఆయన పూజ చేసి చూస్తే మనం చేసే పూజలో వెయ్యోవంతు చేయడైనా పాపం ఆయనకి ఏం రాదండి, అలా చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఆయనే నిజమైన పూజ చేస్తాడు. ఎందుకో తెలుసా? పాదయోహో పాద్యం సమర్పయామి అంటే అయిపోయింది ఆయన పూజ. ఎందుకంటే ఆయనకి ఆ 2వ పాదం కనపడుతుంది. ఆయన మనసుతో బంగారు పళ్ళెం పెడతాడు. ఆయన ధర్మపత్ని వచ్చి మల్లెలు, జాజులు, సంపంగిలు అన్నీ అందంగా పళ్ళెంలో సర్దుతుంది. అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తే 2 పాదములు ఎత్తి ఆ పువ్వుల పళ్ళెంలో పెడుతుంది. ధర్మపత్ని బంగారు కలశంతో నీళ్లు పోస్తుంది. ఈయన కుడి చేత్తో అమ్మవారి పాదాలు కడుగుతూ ఆ చీర కొంగు పైకెత్తి పట్టుకుని ఆ మంజీరం కొంచెం పైకెత్తి అమ్మవారి కాళ్ళు కడుగుతాడు. ఆవిడ కాళ్ళకి పాదములకు అలంకారం చేయబడినటువంటి లత్తుక ఆ నీళ్లలో కడిగి, మనం సువాసిని పూజ చేసినప్పుడు నీళ్ళు ఎర్రగా ఉంటాయే అటువంటి ఎర్రటి నీళ్లు తయారవుతాయి. ఆవిడ పాదములకు సహజ సుగంధం ఉంటుంది. ఆవిడ ఒళ్ళంతా సుగంధభరితం. ఆ సహజ సుగంధభరితమైన పాదములను కడిగినప్పుడు ఆ లత్తుకతో కరిగినటువంటి ఎర్రటి నీళ్లున్నాయే అవి సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన లాలాజనంతో సమానం. ఆ తీర్థాన్ని ఒక్క ఉద్ధరణుడు ఇలా పుచ్చుకున్నవాడు ఉంటాడే, వాడికి వచ్చే సరస్వతీ కటాక్షం అనన్య సామాన్యం. కదా కాళీమాత కథయ కలితాలక్తకరసం. ఎప్పుడమ్మా నేను అలా పుచ్చుకుంటాను అన్నారు శంకరుడు. కదా అని మొదలెట్టారు శ్లోకం. అంటే అసలు మనసు అలా నిలబడి చూడగలిగితే తప్ప ఆ ఉపాసన సిద్ధించదు. అలా ఉపాసన సిద్ధించాలి అంటే త్రికరణములు సరళ రేఖలో పడాలి. నోటితో మీరు ఏది చెప్పారో దాన్ని మనసు చూడాలి. నేను ఏదో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఆచమనం తీసుకోవడం కాదు. అది ఆత్మోద్ధరణము చెయ్యగలిగిన పెద్దలు ఎవరు ఉంటారో వారు ఇంటికి వచ్చినప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఓ పళ్ళెం పట్టుకొచ్చి పెట్టి ఆయన చేతుల మీద నీళ్లు పోస్తారు. పోస్తే ఆయన చేతులు కడుక్కుంటాడు. ఆయన చేతులు కడుక్కున్నాడు అనుకోండి, హస్తోదకం అంటారు. అలా చేతులు కడుక్కోవడానికి ఇచ్చిన నీళ్లు ఏ ఉన్నాయో దాన్ని అర్ఘ్యం ఇచ్చారంటారు. అలా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాయకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతిభాసమానాం. శంకరుడు ఇలా చేతులు చాపితే చేతులకు ఉన్నటువంటి కంకణములు కనకణ కనకణ శబ్దములు చేస్తాయి. ప్రాతస్మరామి లలిత. ఆ తల్లి యొక్క భుజములను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆ చేతులు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆవిడ గాజులు గలగల గలగల శబ్దం చేస్తాయి. అప్పుడు ఇలా ఇద్దరి చేతులు పెడితే ఆ చేతుల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచినట్టు భావన చేశారనుకోండి, మనసు ప్రధానం.
మనసు వేగాన్ని ఎందుకు పుంజుకుంటుంది అంటే దానికి ఓ పెద్ద అల్లరుంది. తత్వశాస్త్రంలో మనసు యొక్క కదలికలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే ఆఖరి మనసు యొక్క సంకల్పం. ఆఖరి ఊపిరి తీసేయడము, ఆఖరి ఊపిరి వదిలేయడము, రెండింట్లో ఏదో ఒకటే. అదే మృత్యు. వదిలి తీయలేదు, వెళ్ళిపోయాడు. తీసి వదలలేదు, వెళ్ళిపోయాడు. ఆఖరిసారి తీసినప్పుడో, ఆఖరిసారి వదిలినప్పుడో, ఆఖరిసారి మనసు కదులుతుంది. ధన్యా సోమ విభావనీయ చరితాం ధరాధర శ్యామలాం, అక్కడ వస్తుంది ఆ విశేషాలు. ఆ మనసు ఆఖరిసారి కదులుతుంది. కదిలినప్పుడు జీవితంలో అప్పటి వరకు దేన్ని ప్రీతితో పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. ఇంద్రియ శక్తులను మూట కట్టేసుకుని వెళ్ళిపోతుంది బయటికి. అది మృత్యు. అది పరమగోప్యంగా ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు. ఏడుస్తూ వచ్చాడు, ఏడుస్తూ వెళ్ళిపోతాడు. శరీరమునందు భ్రాంతి. యోగి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి. అయితే అందుకోగలగాలి అంటే ఆవిడ గురించి మీరు నోటితో చెప్పినది మనసులో భావించి మీ చేతితో అలా ఉపచారం చెయ్యాలి అంటే, ఈ మూడు ఒక రేఖలో పడాలి అంటే మనసు నియంత్రింపబడాలి. అందుకే భగవంతుడు ఎప్పుడూ పెట్టేటటువంటి నియమం ఏమిటంటే, నువ్వు తెచ్చిన పదార్థం నా కోసమని నువ్వు చెప్పినా నేను నమ్మను. ఎందుకని అంటే అది నువ్వు సృష్టించినది కాదు. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వేం తెచ్చావు నాకు అనవసరం. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో తెస్తే పుచ్చుకుంటా. భక్తి మనోజనితం, ప్రేమ. నువ్వు నీళ్లు తెచ్చావా, ఆకు తెచ్చావా, పువ్వు తెచ్చావా, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భార్య నిభక్తిని పొలచిన జనులు అర్పించిన ఎలమిన రుచిరాన్నముగా ఎనుభుజింతును అంటాడు కుచేలాపాఖ్యానంలో. ప్రేమతో పెట్టు, తింటా. ప్రేమ మనసులోంచి రావాలి. అసలు ఆ ప్రేమ అనుబంధం పూజ యందు అభివ్యక్తము కావాలి అంటే మనసు నిలబడితే కదా. మనసు నిలబడకపోతే అది ఎలా చూస్తుంది? ఆ పాదాలు ఎలా చూస్తుంది? ఆ చేతులు ఎలా చూస్తుంది? అప్పుడు తంత్ అంటారు. తంత్ అంటే మూడు సరళ రేఖలో పడవు. పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. అక్కడ ఆగుతుంది. అయిపోయా? అయిపోయాయి. అంటే మనసు లేదు, అందుకని నడిపోయింది. మనసు పెట్టడం అలవాటైన వాడు ఎదురుగుండా ఉన్నాడు అనుకోండి, వాడికి చికాగ్గా ఉంటుంది. ఏమిటిరా ఈ మంత్రం ఏంటి, పూజ ఏమిటిరా అంటే తంతు. పూజ అని వాడు చేస్తున్నాడు, అమ్మవారు అంటుంది నువ్వు తంతు చేస్తున్నావు. అదొక నటన. అందులో ఎక్కడ మనసు నువ్వు పెట్టి ఇచ్చింది ఏం లేదు. నువ్వు మనసు పెట్టి ఇచ్చింది నిజమైతే నువ్వు మంచినీళ్ళు నీకేం కనపడాలి? అమ్మవారికి నువ్వు మంచినీళ్ళు ఇస్తే నీకు అమ్మవారి అధరం కనపడాలి. అధరం అంటే కింది పిరివి. కింది పిరివి ఎందుకు కనపడాలి? నువ్వు మనసుతో. మానసిక పూజకి దరిద్రం ఏముందండి? ఓ బంగారు పాత్రతో మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆవిడ పెట్టుకు తాగుతోందనుకోండి, కింది పిరివి కనపడాలా వద్దా? కంఠంలో గుటక వేసినప్పుడు కంఠంలో కదలికలు కనపడాలా వద్దా? త్రివళులు 3 రేఖలు కంఠం మీద కనపడాలా వద్దా? ఆవిడ చేతితో పాత్ర పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి కాంతులు, ఉంగరపు కాంతులు కనపడాలా వద్దా? మనసు అక్కడ నిలబడితే ఏ ఉపచారమైనా ఒకటి చేసిన తర్వాత అసలు రెండోది గుర్తురాదు. అసలు మనసు ఎలా నిలబడుతుంది? ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది మనసు. అందుకే మనసు అంటే దాన్ని ఆపరేషన్ చేసి చూపించండి అంటే చూపించలేరు. ఊపిరితిత్తులు చూపించండి అంటే చూపిస్తారేమో. ఆఖరికి కంటిలోని రెటీనాని చూపించండి అంటే చూపిస్తారేమో. ఏమంటే నా మనసును చూపించండి అంటే ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించరు. మనసు సంకల్ప వికల్ప సంఘాతము. అది సూక్ష్మ శరీరం. అది దొరికేది కాదు పట్టుకి. అది ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ ప్రారంభం ఎక్కడ అంటే ముందు ఊపిరిని నియంత్రిస్తారు. అందుకే ప్రాణాయామం చేయండి అంటారు. ప్రాణాయామం చేయండి అని ముక్కట్టుకోండి అంటారు. ముక్కట్టుకుంటే ప్రాణాయామం కాదు. కుడి ముక్కులోంచి ఊపిరి తీస్తే కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కులోంచి మెల్లగా వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులోంచి లోపలికి పీలిస్తే కుడి ముక్కులోంచి మెల్లగా వదలాలి. అది కూడా యోగశాస్త్రంలో 3 మాటలే. అది కూడా మోతాదు. వైద్యుడు ఎలా మోతాదు నిర్ణయిస్తాడో ప్రాణాయామం మోతాదు. అది మించి చేయడానికి వీల్లేదు. అందుకే
వసౌనాశావంశస్తు హిరగిరివంశధ్వజపటి తదీయో నీదీయ ఫలతు ఫలముస్మాకముచితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం. నిన్న చెప్పాను కదా మీకు, చంద్రనాడి దాని చేత మనసు నియంత్రింపబడుతుంది, దాని వేగాన్ని ఆపుతారు. నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తద్దు, ఉద్వేగాన్ని ఆపు, నువ్వు అలా నిలబడు. ముందు దాన్ని నిలబెడతారు మనసుని. ఇప్పుడు అది నిలబడితే ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఆజ్ఞనది పుచ్చుకుంటుంది, లేకపోతే అది వెళ్ళిపోతుంది. దానికి అది అలవాటు, అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. దాన్ని ముందు నువ్వు ఆగావా? ఇప్పుడు నేను చెప్పింది నువ్వు బాగా పట్టుకో. ఓ ప్రార్థనా శ్లోకం చేస్తారు. స్వామి ఎలా ఉన్నావు అంటే, ఏదో సింధూరారుణ విగ్రహం త్రినయనాం అనిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. ఈ అష్టకాలు అవి వ్యాఖ్యానాలు శంకర భగవత్పాదులు ఎందుకు ఇచ్చారంటే రూపాన్ని పట్టుకోవడానికి. పట్టుకున్నారనుకోండి, ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఊపిరి మెల్లగా తీసి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు మీరు ఏ ఆజ్ఞ ఇస్తున్నారో నోటితో దాన్ని మనసు పట్టుకుంటుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, 3 మాటలు నీళ్లు తాగు అని కదా దాని అర్థం. మీ మనసు అక్కడ ఉన్నదా లేదా చూడ్డం కోసమే పూజలో ఏం చేస్తారంటే కొన్ని గుప్తం చేసేస్తారు. నోటితో ఆజ్ఞ ఉండదు పూజలో. నోటితో ఆజ్ఞ లేకుండా మౌనంగా జరుగుతాయి కొన్ని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యే పానీయం సమర్పయామి అంటారు నైవేద్యంలో. మధ్యే పానీయం అంటే దాని అర్థం ఏమిటి? మధ్యలో నీళ్లు తాగండి. ఎందుకు? మీరు నీళ్లు తాగకుండా తినేస్తే వెక్కిళ్ళు వస్తాయేమో, అందుకని కొద్దిగా నీళ్లు తాగండి అంటే, కొద్దిగా నీళ్లు తాగాక ఆయన ఏం చేస్తాడు, ఆవిడ ఏం చేస్తుంది, ఇంకా తింటుంది అంటే ఇంకా కొంచెం పదార్థం తీసుకుంది. ఆ తర్వాత ఉత్తరాపోసనం సమర్పయామి, ఇప్పుడు మళ్ళీ కడుపు నిండా నీళ్లు తాక్కాసింది. ఉత్తరాపోసనం సమర్పయామి హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. ఏదైనా తిన్నాక చేతులు కడుక్కోవాలి కదా, నీళ్లు పోస్తున్నాను చేతులు కడుక్కో. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, మళ్ళీ కొద్దిగా నీళ్లు తాగు. మీ ఉదాహరణకి చెప్తాను. మీకు నేనంటే చాలా ప్రేమ అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నాకు పలహారం పెట్టారు, నేను పలహారం తినేశాను. అమ్మ చెయ్యి ఎక్కడ కడుక్కోవాలన్నాను. అవి భలేవారే, మీరు మళ్ళీ లేచి వెళ్ళడం ఎందుకంటే, ఈ పాత్రలో కడిగేసుకున్నాను, పాత్ర అక్కడ పెట్టారు, నేను చెయ్యి కడిగేసుకున్నాను. మీరు ఏం చేస్తారు? సరే లేచి వెళ్ళిపోండి అంటారా? నేను ఉత్తరీయం ఇలా తీసి తుడుచుకోబోతున్నాను అనుకోండి, అయ్యో ఉండండి అని తువ్వాలు పట్టుకొచ్చి ఇచ్చి తుడుచుకోండి అంటారు కదా. హస్తవు ప్రక్షాళయామి మీరు చెప్తే నిజంగా మీ మనసు అక్కడే నిలబడినది నిజమైతే మీరేం చేయాలి? ఉత్తరీయం ఇలా తీసి అమ్మ చేతులు తుడుచుకో అని ఇలా పడితే ఆవిడ ఇలా చేతులు తుడుచుకుంటే ఆవిడ చేతికున్న కుంకం పసుపు పరమశివుడు ఆమె యొక్క బుగ్గలు పుణికినప్పుడు ఆమె అలదుకున్న అంగరాగములు అంటుకున్న ఉత్తరీయాన్ని వాసన చూసి నెత్తి మీద ఎట్టుకు పొంగిపోతారా? అసలు అంతవరకు ఎందుకండి? పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు పాదాలు కనపడ్డాయి అనుకోండి, వెంటనే నీళ్లు వేస్తారా కడుక్కొమ్మని? గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, అమ్మా ఒక్కసారి నా చేతుల్లో పెట్టమ్మా అని ఆవిడ 2 కాళ్ళు ఎత్తి 2 పాదాలు అరిచేతుల్లో పెట్టింది అనుకోండి, ఇంకా దగ్గరికి జరిగి అమ్మా ఒక్కసారి శిరసి తల మీద పెట్టుకుంటానమ్మా, సరే పెట్టుకో అందనుకోండి. అమాంతం నెత్తి మీద పెట్టుకుంటారా? మీరు బాగా వంగి ఆవిడ పాదాలు తల మీద పెట్టుకుంటారా? బాగా వంగాక ఆవిడ 2 పాదాలు తల మీద పెడితే ఇదేమన్నా బల్ల, జారిపోతాయి పాదాలు. మీరు ఏం చేయాలి? ఇలా 2 చేతులతో ఆవిడ పాదాలు పైకి పట్టుకుంటే ఆ తాబేటి డిప్పల్లా ఉన్నటువంటి పాదముల పైభాగం చేతులకు తగులుతుంటే, అరికాళ్ళు తల మీద తగులుతుంటే మీరు అలా పట్టుకుని పరమ సంతోషాన్ని ధ్యానంలో అనుభవిస్తున్నారనుకోండి. ఇలా ఉన్నాడనుకోండి, ఏమంటారు? పిచ్చాడంటారు. ఏమిటా పూజ అంటారు. ఏమిటి ఆ నెత్తి మీద చేతులు అలా ఉన్నాడు ఏంటండి అంటారు. అందుకే మహాత్ముల పూజ పిచ్చివాడి పూజలా ఉంటుంది. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. రామకృష్ణ పరమహంస సమాజానికి పిచ్చివాడిలా కనపడడానికి కారణం అదే. ఎందుకంటే ఆయనకి మనసు నిలబడుతుంది, నా బోటిగాడికి నిలబడదు. మీ బోటిగాడు పూజ చేసినప్పుడు నా బోటిగాడు చూశాడు అనుకోండి, ఏం పూజ అది అంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా చేస్తే కదా జన్మలో ఒకసారి అయినా సరిగ్గా. అందుకని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే, అమ్మా ఒక్కసారి కళ్ళకద్దుకోవద్దా?
అందనుకోండి, ఆ వేళ్ల చివరి భాగాలు, ఆ వేళ్లకి మట్టెలు ఉంటాయి, ఆ చివరి భాగాలు ఇలా కళ్ళకి తగిలేటట్టుగా ఒక్కసారి కళ్ళకి కనురెప్పల మీద రాసుకుని శిరసి నయని, అమ్మ గుండెల మీద పెట్టుకోవద్దా, పెట్టుకో, ఇంకా బాగా దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని వక్షశివహన్ సమాశ్లిష్యాఘ్రాయ జలజగంధాన్ పరిమళాన్. ఆనందం ఆగక కళ్ళంబట నీళ్లు వచ్చేస్తుంటే ఆ చీరతో కలిపి శ్యామశాస్త్రి గారు కామాక్షి పరదేవతా పాదాలు పట్టేసుకున్నట్టుగా గట్టిగా పట్టేసుకుని వాటేసుకుని ఆమె పాదాల మీద పడిపోతే ఒక పక్కన లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణగచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. దిగ్గజములు వచ్చి కనక కుంభములతో తామర పువ్వులు అభిషేకం చేస్తుంటే ఆ పువ్వులు అమ్మవారి తల మీద పడి ఇలా పట్టుకుని పడుకుంద, నా తల మీద తామర పువ్వులు టక్ టక్ టక్కున పడుతుంటే ఆ సువాసనలో ఆఘ్రానిస్తూ నేను అలా ఉండిపోయాను అనుకోండి. బాహ్యంలో అవకాశమా, మనసు నిలబడితే అవకాశమా? మనసు నిలబడితే పూజ, అప్పుడు ఒక్క ఉపచారం చాలు. అంటే నా ఉద్దేశం చెయ్యొద్దని కాదు, అలా ఏ ఉపచారమైనా ఒక్కటి చెయ్యగలిగాడు అనుకోండి, వాడు పూజ చేశాడు రా అంటున్నాం, వాడు చేశాడు రా పూజ. గడగడ గడగడ అదేదో పరీక్ష గదిలోనో లేకపోతే తరగతి గదిలోనో చదువుకున్నటువంటి పాఠ్యాంశముల యొక్క నిడివిని పూర్తి చేసినట్టు గడగడగడగడగడ అన్నీ ఏదో చెయ్యాలని చేసేసి అక్కడ మనసు పెట్టకుండా చేసిన దాన్ని తంతు అంటున్నాడు. తంతు కాకుండా ఉపాసన చెయ్యాలి అంటే నిజానికి నువ్వు ఆ ఆనందం అనుభవించాలంటే. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో మాట అన్నారు, సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఇది బాహ్యంలో డబ్బుకి అధికారానికి లభించే ఆనందము కాదు, బ్రహ్మాదులకు లభించినటువంటి ఆనందమును నేను హృదయమునందు అనుభవిస్తున్నానన్న. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ మనసు అక్కడ ఉంటే, ఆ మనసు అక్కడ ఉండడం అంటే ఏంటి? ఊపిరిని ఎంత మెల్లగా, అంటే ప్రయత్నపూర్వకంగా ఉండదు అక్కడ. మొదట్లోనే ఊపిరిని అలా నియంత్రిస్తారు ప్రాణాయామం చేసి, ఆ తర్వాత ఉపాసనలో అలా నిలబడిపోయాడు అనుకోండి. అలా నిలబడిపోయినప్పుడు ఊపిరి తనంత తానుగా నియంత్రింపబడిపోతుంది. అప్పుడు ఇక మీ ప్రయత్నం ఉండదు. మీ ప్రయత్నం లేకుండా చాలా మెల్లగా ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడతాడు. ఊపిరి చాలా వేగాన్ని ఎప్పుడు అందుకుంటుంది అంటే, అహిత శత్రువు కోపానికి లోనైనప్పుడు చాలా వేగాన్ని అందుకుంటుంది. అందుకే ఎక్కువ ఊపిరిలు తీసి వదిలేస్తాడు కోపంలో, ఆయువు క్షీణిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఊపిరిలు కామోపభోగమునందు తీస్తాడు. అందుకే హితశత్రు. ఓ కోరిక తీర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు నిజానికి ఎక్కువ సార్లు ఊపిరి తీసి వదిలేస్తాడు. అందుకే క్రోధము కన్నా కామమునందు ఎక్కువ పోతుంది. అప్పుడు ఉద్వేగం. ధ్యానమునందు నిశ్శబ్దం, ప్రశాంతత. అందుకని రాజన్మత్తమరాళమందగమనాం. ఏమిటి శంకరాచార్యులు వారి ప్రతిపాదన? ఆవిడ మెల్లగా నడుస్తుంది, ఆవిడ మెల్లగా నడవడం నీకు కనపడాలంటే నువ్వు మెల్లగా ఊపిరి తీసి ఉపాసన చేయాలి. అది చెప్పక చెప్పిన విషయం, ఇది పైకి చెప్పిన విషయం. అలా ఉపాసన చెయ్యని నాడు, అలా నువ్వు ప్రయత్నమును చెయ్యని నాడు, మనుష్య జన్మ ఎత్తి ఉపాసనా సిద్ధిని పొందలేకపోతే దాని వలన ఏం ఉపయోగం ఉంటుంది? అందుకని ఉపచారములను చేసేటప్పుడు ఆ ఉపచారముల వెనక ఉండేటటువంటి భావమేమి అన్నదాన్ని పట్టుకుంటారు. అది పట్టుకోవడం అన్నది మనసుకు వచ్చిందనుకోండి, వాడు సాధించేస్తాడు. కనకదాసు గారని ఓ మహానుభావుడు ఉండేవాడు. ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి విసిగించాడు, నాకు మంత్రం ఇవ్వండి, నాకు మంత్రం ఇవ్వండి. ఆ గురువు గారికి వీడు ఏ మంత్రం ఇస్తే ఉచ్చరించగలడని కోపం వచ్చి దున్నపోతు మంత్రం చెప్పించరా అన్నారు. గురువుగారు చెప్పారు, ఆయనకి అంతే నమ్మకం. ఆయన వెళ్ళి దున్నపోతు 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 అని మొదలెట్టాడు. దున్నపోతునే ఆయన ధ్యానం చేస్తున్నాడు. మా గురువుగారు చెప్పారు అన్నాడు. దేవుడి దున్నపోతు దున్నపోతని జపం చేసేస్తున్నాడు. ఇంతగా దృష్టి నిలబడిపోయింది. ఎవరెళ్ళాలని అడిగారు. అడిగితే అంత గొప్ప దున్నపోతు లోకంలో ఉన్నది యమధర్మరాజు గారి వాహనం, అదే వెళ్ళాలన్నారు. అదొక్కటి ఎందుకు ఎడుతుంది? అలా వెళ్ళదు. అది
అది వచ్చిందంటే దాంతోపాటు ఆయన రావాలి. కాబట్టి వచ్చారు, ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు. నాకేం అక్కర్లేదన్నాడు. మరి ఎందుకు నువ్వు ధ్యానం చేసావు అన్నాడు. మా గురువు గారు చెప్పారు అన్నాడు. దేవతలు కనపడితే ఏమీ ఇవ్వకుండా వెళ్ళకూడదు, నీకేం కావాలో అడుగు చేసి పెడతామన్నారు. ఆయన అన్నాడు, నాకైతే ఏం అక్కర్లేదు, మా గురువు గారికి ఏమైనా కావాలేమో అడుగు వస్తాను, ఇలా నించోండి అన్నాడు. అని వెళ్ళి గురువుగారిని అడిగాడు. గురువుగారు ఏం చేయమంటారు? దున్నపోతు మంత్రం చెప్పారు కదా, మంత్రం చేశానండి, యమధర్మరాజు గారు దున్నపోతుతో వచ్చాడు, ఏం చేయనన్నాడు. తెల్లబోయారు గురువుగారు. రే, నాకు సిద్ధించలేదురా, ఈ ధ్యానం నాకు కుదరలా. మధుసూదన సరస్వతి ఈ జీవితంలో కూడా ఇది జరిగింది. నాకు సిద్ధించలేదు, నీకు సిద్ధించింది. ఒరే, నీ పేరు మీద లోకంలో ఎప్పటికీ కీర్తి నిలబడిపోవాలంటే అదిగో ఆ తూము కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది, ఆ దున్నపోతుని తాడు కట్టి అది లాగే పక్కన పారేయమనరా, కాలువ ప్రవహిస్తుందన్నారు. అంటే ఆయన వెళ్ళి, మా గురువుగారు ఈ తూము కడ్డంగా పెద్ద బండరాయి పడిపోయింది తీసేయమన్నారు నిన్నన్నారు. ఏం చేస్తుంది మరి? భక్తికి వశపడవలసిందే. దాన్ని నడ్డుకో తాడు కట్టుకుని రాయికో తాడు కట్టి అలా లాగే అవతల పారేసింది. అది యమధర్మరాజు గారి మహిషం, అది ఏం చేయలేదు కనుక లాగే అవతల పారేసింది. ఆ తూముకి కనకదాసు తూము అని పేరు వచ్చింది. మనసు నిలబడితే ఏదైనా, మనసు నిలబడనప్పుడు మిగిలినదంతా అంతే. అది పట్టుకో జీవితంలో, అది పట్టుకోనప్పుడు దాని వలన ఆ ప్రయోజనాన్ని ఏం పొందుతావు? ఎప్పుడూ ఒక చోట ఉండడం శారీరకంగా, మనసుతో వేరొక విషయాన్ని ఆలోచన చేయడం. పూజకి వెళ్ళడం కార్యాలయం గురించి ఆలోచించడం, కార్యాలయానికి వెళ్ళడం దేవాలయం గురించి ఆలోచించడం, పుస్తకం చదువుతుండడం వేరొక విషయం ఆలోచించడం. నువ్వు ఏది మాట్లాడుతున్నావో, ఏది చేస్తున్నావో దాని మీదే మనసు పెట్టు. ఎంతసేపు పెట్టావన్నది కాదు, ఎంత బాగా పెట్టావన్నది భగవంతుడి విషయంలో ప్రధానం. అది ఉపాసన, అది సిద్ధిస్తుంది అంటారు. అది చెప్పడానికి, అమ్మా నువ్వు ఎక్కడ ఎగిరి తిరగడం ఆగిపోతుందో తెలుసా? ఎవడు అలా నిన్ను మనస్సులో ఉపాసన చేస్తాడో అక్కడ ఇక ఝంకారం ఉండదు, నాదం ఉండదు, భ్రమరము వాలుతుంది, తుమ్మిద వాలుతుంది. ఎందుకు వాలుతుంది అంటే హృదయ పద్మము నిండా భక్తి అన్న తేనె నిండిపోయింది. అందుకే తుమ్మెదకి వేరొక పేరుంది, సారగ్రాహి అంటారు, రసగ్రాహి. అది తేనెని లాగుతుంది. సారగ్రాహి భగవంతుడు. ఇక్కడ భక్తి అన్న తేనె ఉంది, అది ఆయనే పుచ్చుకోవాలి. అందుకని ఆవిడ బయలుదేరుతుంది. ఆవిడ ఒక్కత్తి వెళ్ళదు ఎక్కడికి, ఆవిడెడితే ఆయన రావాలి. అందుకని ఈవిడ తుమ్మెద రూపంలో పెడితే ఆయన శివుడి రూపంలో ఎలా వస్తాడు? ఆయన మగ తుమ్మెద రూపంలో వస్తాడు. 2 తుమ్మెదలు వస్తాయి లోపలికి, జంకారం చేస్తూ వస్తాయి. ఇక్కడున్న పద్మంలో భక్తి అన్న తేనె ఉంది, అది తాగుతూ నిశ్శబ్దంగా ఆ పద్మం మీదే వాలి సారగ్రాహి రసగ్రాహి ఆ తుమ్మెదల జంట అక్కడే ఉండిపోతుంది. అది భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృతః సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. శంకరుల శివానందలహరి. ఆ స్థితిని చేరుకోవడానికి నీ మనసు మీద నువ్వు అధికారాన్ని సంపాదించుకో. నువ్వు చెప్పిన మాట అది వినడం నేర్చుకోవాలి. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రుల ఆర్ముల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఏమిటో అది జరిగాను, ఇది జరిగాను, అది చేశాను, ఇది చేశాను, లోకాలు గెలిచానంటావు. నీ మనసుని గెలిచావా? నువ్వు చెప్పినట్టు వింటుందా? పాదాలు చూడంటే చూస్తుందా? పాదాలు చూడంటే ఇంకో చోటుకు పోకుండా ఉంటుందా? అలా నీ మాట నీ మనసు వింటే చెప్పు, నువ్వు మహాత్ముడివి, నీ కాళ్ళ మీద పడతా. మిగిలినవంటావా? నువ్వు బాహ్యంలో ఏమన్నది నాకు అనవసరం. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశగత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దేయమిహ కింతేన వపుష. అది కొండ, ఈగ, దోమ, బల్లె, నల్లె ఇలాంటి వాటితో భగవంతుడికి సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు. వపుష శరీరంతో ఏంటి? మనసు పెట్టావా? ఓ కొండ పెట్టింది భద్రాచలం. వామాంకస్థితి జానకీ పరిలసత్ కోదండదండంకరే చక్రం చోర్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ద్విభుజములతో ఉండి
నరుడిగా ఉండవలసినటువంటి రాముడు 16 గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు. పూర్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రీణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములతో నరుడిగా వచ్చినటువంటి వాడు చతుర్భుజుడైన విష్ణువుగా వెలిసి రాముడిగా మారాడు. 4 భుజములతో ఒక కొండ చేసింది ఉపాసన, ఒక ఏనుగు చేసింది, పాము చేసింది, సాలెపురుగు చేసింది. వాటి పేరు మీద శ్రీకాళహస్తి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి కాకు చింతతుడికి శ్రీకాళహస్తీశ్వర. అస్తమానం కదిలిపోవడం మనసు లక్షణం. దాని పేరు చెప్పేటప్పటికి దీనికి వచ్చింది ఈ లక్షణం. కాబట్టి దాన్ని కదలకుండా ఉంచడం సాధన. అది కదలకుండా చెప్పిన మాట విందనుకోండి, అది ఉపాసన. కాబట్టి రాజన్ మత్తమరాళమందగమనాం, అమ్మా నిన్ను అలా ఊపిరులను నియంత్రించి ఎవడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి దర్శనమిచ్చేటటువంటి తల్లి. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం. ఆ తల్లి యొక్క చూపులు, ఆమె యొక్క కన్నులు, ఈక్షణాం, ఈక్షణ శక్తి అంటారు. ఈక్షణ శక్తి అంటే చూసేటటువంటి శక్తి. నిజానికి శంకర భగవత్పాదులు వాడినటువంటి మాట, మహానుభావుడు ఆయన కాకపోతే ఎవరు వాడగలరా మాటలు, పరమాద్భుతమైన విశేషాలు. భగవంతుడు ఏది కూడా ఏదో కర్తృత్వంతో ప్రత్యేకంగా ఆయన వచ్చి మనం చేసినట్టుగా పనులు చేయడు. ఆయన కేవలము తన చూపుల చేస్తాడు. అందుకే శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకలక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన అనుగ్రహ వీక్షణ శక్తి చేత ఆ చూపులతో ఆయన అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేస్తాడు. ఆ చూపుల శక్తిని ఈక్షణ శక్తి అంటారు. అందుకే కనకధారా స్తోత్రం అంతా కూడా ఈ ఈక్షణ శక్తిని ప్రతిపాదిస్తారు. వందే వందారు మందారం ఇందిరానంద కందనం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగణైవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఎలా అంటే, అమ్మా నువ్వు ఒక్కసారి చూడు చాలు అంటారు. దద్యాదవ దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ చూపుల చేత ఆమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని తొలగగొట్టే, ఐశ్వర్యాన్ని కురిపించి విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం పూజ్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా. ఆమె యొక్క చూపుల చేత అనుగ్రహిస్తుంది. ఈశ్వర శక్తి, ఈక్షణ శక్తి. శంకర భగవత్పాదులు అది మాట్లాడుతున్నారు. భ్రమరాంబ ఈక్షణ శక్తిని ప్రతిపాదిస్తున్నారు. అందుకే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం. ఆమె కన్నులు ఎలా ఉంటాయిట? చూపు కంటిని కదా ఆశ్రయించి ఉంటుంది.